హాయ్ ఫ్రెండ్స్, మనమైతే విలేజ్ స్టైల్లో మెత్తాలు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదా, ఇప్పుడైతే మనం ఇందులో మెత్తాలు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి నానబెడితేనే వాటిల్లో ఉన్న డస్ట్ అంతా మనకి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకుందాము. ఈ ఉప్పు, పసుపు, కారం ఆ చేప ముక్కలకి బాగా పట్టాలన్నమాట. కాసేపు అయితే మనం వీటిని మగ్గనిద్దామండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాము. మామిడికాయ ముక్కలు వేసాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట చింతపండు. ఈ చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకుందాము. కొంచెం వాటర్ పోసుకుందాము. ఇప్పుడు కొంచెం కలుపుకొని కొంచెం సేపు ఉడకబెడితే సరిపోతుంది. మరీ కలపకూడదండి, ఎందుకంటే ఎండు చేపలు విరిగిపోతాయి. చూడండి, ఉడుకుతుంటేనే మనకి ఎంతో మంచి కమ్మనైన వాసన వస్తుంది అనమాట ఎండు చేపలు. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి.